పర్యావరణ పరిరక్షణ కోసం ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు తలపెట్టిన వనభారతి జనహారతి రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. మేము సైతం అంటూ విద్యార్థులు, ప్రజాప్రతినిధులు ఈ ఉద్యమంలో మమేకమవుతున్నారు. బ్యాంకు వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఎస్బీఐ సిబ్బంది ఉత్సాహంగా పచ్చని సంకల్పంలో భాగస్వాములయ్యారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాలలో ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు నేతృత్వంలో వనభారతి జనహారతి నిర్వహించారు. కళాశాల అసోసియేట్ డీన్ రాజరాజేశ్వరి ఆధ్వర్యంలో విద్యార్థులు 1000 మొక్కలను నాటారు. ఒక్కో విద్యార్థి ఒక్కో మొక్క సంరక్షణ బాధ్యతలు చేపట్టారు. చంద్రగిరి నియోజకవర్గంలోని ముఖ్యమంత్రి సొంతూరు నారావారిపల్లెలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, చిత్తూరు ఎంపీ శివప్రసాద్తో కలిసి పశు వైద్య కేంద్రంలో మొక్కలు నాటారు. కడప జిల్లా మైదుకూరులోని వేదవ్యాస పాఠశాల యాజమాన్యం బడి ఆవరణలో విద్యార్థులతో మొక్కలు నాటించింది. సుజలాం సుఫలంలో భాగంగా ఇంకుడు గుంతను తవ్వారు. రాజంపేట బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులు, ఉపాధ్యాయులతో కలిసి స్టేట్ బ్యాంక్ సిబ్బంది మొక్కలు నాటారు. కడప రిమ్స్ లో కలెక్టర్ చేతుల మీదుగా ఎస్బీఐ సిబ్బంది 100 మొక్కలు నాటించారు. ఇలాంటి సంస్థలతో కలిసి జిల్లా వ్యాప్తంగా 1 కోటి మొక్కలు నాటుతామని కలెక్టర్ సత్యనారాయణ వెల్లడించారు. కర్నూలు జిల్లా బనగనపల్లె శాంతివనం వృద్ధాశ్రమంలో శాసనసభ్యుడు జనార్దన్ రెడ్డి సతీమణి ఇందిరమ్మ 5000 మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆశ్రమ ఆవరణలో కొన్ని మొక్కలు నాటి సంరక్షణ ఏర్పాట్లు చేశారు. డోన్ పాతపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్బీఐ సిబ్బంది 200 మొక్కలు నాటారు. నెల్లూరు చాణక్యపురులో ప్రశాంతి విద్యానికేతన్ పాఠశాల విద్యార్థులు మొక్కల ఆవశ్యకతను వివరిస్తూ ప్రదర్శన చేపట్టారు. ఆ తర్వాత పాఠశాల పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో ఎస్బీఐ సిబ్బంది వన సంరక్షణ కార్యక్రమం చేపట్టారు. ఐసీడీఎస్, మండల ప్రజా పరిషత్, తహసీల్దార్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆయా కార్యాలయాల సిబ్బంది విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. అద్దంకిలోని బలరామకృష్ణాపురంలో విద్యార్థులతో కలిసి తెలుగుదేశం నాయకులు కరణం వెంకటేష్ మొక్కలు నాటారు. ఎస్బీఐ సిబ్బంది గుంటూరు వైద్య కళాశాల వసతి గృహ ఆవరణలో విద్యార్థులతో కలిసి మొక్కలను నాటారు. విజయవాడ పడమట నియోజకవర్గ పరిధిలోని రాజరాజేశ్వరి రెసిడెన్సీ అపార్ట్మెంట్ వాసులతో కలిసి మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, పల్లె రఘునాథరెడ్డి మొక్కలు నాటారు.